ఏనుగంటండి స్నానం చేసి చక్కగా దాని దారంట అది వెళుతుంది. పంది ఎదురొస్తుందంట బురదలో నుంచి. కడుగుబడిన పంది ఎక్కడికి వెళ్తుంది అన్నాడు దేవుడు? బురదలోకే వెళుతుంది. కుక్క తన వాంతికి తిరుగుతుంది. అలాగా ఏనుగు వస్తుంటే ఈ పంది వెళ్తుందంట. పంది దగ్గర బురద కంపు చెడు కంపు వస్తుందని ఏనుగు ఏం చేసింది? దూరంగా జరిగి పక్క నుంచి వెళ్తుంది. ఈ పంది కొంత దూరం వెళ్ళి ఏమందంటే అక్కడ ఉన్న కొంతమందితో, కొన్ని పందులతో, చూసావా నేనంటే ఏనుగుకి భయం, దడ. ఎవరైతే ఈ పంది ఎవరి దగ్గర అయితే అందో అవి వచ్చి ఏనుగు దగ్గరకు వచ్చి, నీకు అదంటే చాలా భయం అంట కదా అంటే, అప్పుడు చెప్పింది ఏనుగు, అది కాదు, నేను నీటిలో స్నానం చేసి వస్తున్నాను, అది బురదలోంచి వస్తుంది, దాని బురద నాకెందుకు అంటుకుంటుందేమని దూరంగా జరిగాను తప్ప నాకు అలాంటి ఉద్దేశం ఏమి, అదంటే నాకు భయమేమి కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొంతమంది మూర్ఖులకి వారు అన్నా కానీ మనం సమాధానం చెప్పలేకపోతున్నాము, వారు అన్నా కానీ మనం దూరంగా ఉంటున్నామంటే చెప్పలేక కాదు, వాళ్ళ మూర్ఖులు చెప్పినా వినరు, అర్థం చేసుకోరు.